గాంధేయ వారసులందరికీ గాంధీ ప్రతిష్టాన్ కానీ గాంధీ గారి యొక్క అస్తిత్వాన్ని మళ్ళొక్కసారి తెలుగు ప్రజలకు రేపు దేశానికి ప్రపంచానికి గాంధీ ప్రతిష్టాన్ పేరు మీద గాంధీ పీస్ ఫ్యామిలీ పేరు మీద తీసుకురావాలని ఆలోచన చేస్తున్నట్టు మనకి యొక్క కార్యక్రమం ద్వారా తెలుస్తున్నది. మొన్న యాదగిరిగుట్టలో 500 గాంధీ విగ్రహాల ప్రదర్శన అనేది చాలా పెద్ద ఎత్తున జరిగిందని నేను విన్న వారితో, మా గున్న రాజేంద్రెడ్డి గారితో. ఈరోజు 50వ సంవత్సరం అవుతున్న క్రమంలో 15 విగ్రహాలను ఈరోజు పెట్టిన పరిస్థితి ఉన్నది. రేపు అక్టోబర్ 2కు 1,00,000 విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఏదైతే తలంపు ఉన్నదో ఇది చాలా గొప్ప ఆలోచన అని చెప్పి నేను ఈరోజు వ్యక్తిగతంగా ఫీల్ అవుతున్నాను. రాజేంద్ర రెడ్డి గారు కానీ, మా యానాల ప్రభాకర్ రెడ్డి గారు కానీ, మా గాంధారి గారు కానీ ఎప్పుడు వారు ప్రభాకర్ గారు ఇంతకుముందు నేను సీతక్క గారు ఆ ప్రదర్శన చూస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ చెప్పిండు. దాంట్లో కొన్ని ప్రస్తావన చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇలాంటివి తీసుకురావడం అనేది గాంధీ గ్లోబల్ పీస్ సొసైటీ యొక్క లక్ష్యాలుగా ఉండడం, ఆ లక్ష్యాలను మేము కూడా అడాప్ట్ చేసుకుంటామని చెప్పి మాత్రం ఈ సంస్థ సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాం. మేము కూడా ఈ సంస్థలో సభ్యత్వం ఉన్నా లేకపోయినా నేను మా పాఠశాల గారు యాదగిరి గారు మేము పాటిస్తాం. నేను కుటుంబంతో సహా పాటిస్తా అని చెప్పి నా సతీమణి కూడా ఇక్కడికి తీసుకొచ్చిన. అట్లయితే మాకు 100 ఏళ్ళ ఆరోగ్యం ఇచ్చే గ్యారంటీ రాజేంద్ర రెడ్డి గారు చెప్తున్నారు. కాబట్టి మనమందరం కలిసి సమాజానికి 100 ఏళ్ళ ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక ప్రయత్నం ప్రాపగండాన్ని చేద్దాం. ప్రాపగండ కాదు, అదొక తప్పుడు పదం అయిపోయింది, ప్రచారం చేద్దాం. దానికి ఎమ్మెల్సీ హోదా అనే విషయం ఒక అంచనా పెట్టండి. అద్దంకి దయాకర్గా కూడా మీకు 2 తెలుగు రాష్ట్రాల్లో మీకు ప్రచారానికి నేను ఒక కార్యకర్తగా ఉంటా అని చెప్పి మాత్రం తెలియజేస్తున్నాను. గాంధీ యొక్క ఆలోచనలు నిరంతరం బతుకుతాయని చెప్పడానికి ఇప్పటికి 75 సంవత్సరాల స్వాతంత్ర భారతంలో ఇలా గాంధీ ప్రతిష్టాన్ పేరు మీద, గాంధీ గ్లోబల్ పీస్ ఫ్యామిలీ పేరు మీద నడుస్తున్న ఈ కార్యక్రమాలు రేపు మేము అంటున్నాం, ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. డెఫినెట్గా ఇది మన ప్రభుత్వం యొక్క బాధ్యత, ఇది ప్రజలకు ఉపయోగపడే. ఇప్పుడు ఈ మల్ఖంబ్ కానీ ఇప్పుడు వీళ్ళు ఈ మన చిన్నారులు చేసిన ఏదైతే ఈ మల్ఖంబ్ విద్య 100 జిమ్లతో సమానం, 100 రకాల జిమ్ యాక్టివిటీస్తో సమానం. కాళ్ళ కండలు, చేతుల కండలు, తలకాయతో పాటు ప్రతి ఒక్క అంగం దాంట్లో ఉండే ఒక పరిస్థితిని దీన్ని మళ్ళీ పునఃస్థాపన చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. సమాజం ప్రకృతిని కాపాడు ఒక మహత్తర ఉద్యమం చేసిన నాయకుని యొక్క లక్ష్యాలను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ జై గాంధీ, జై బాపు, జై బాపు, జై బాపు, జై బాపు. థ్యాంక్ యూ.